హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? కొబ్బరికాయతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, అలాగే ఒక కొబ్బరికాయి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్రని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని, చింతపండుని కూడా వేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గానే గ్రైండ్ చేసుకోవాలి. లోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆవాలను వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పుని, అలాగే మినపగుళ్ళని కూడా వేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని, ఒక 5-10 నిమిషాల పాటు ఆయిల్‌లో బాగా వేపుకోవాలి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ కొబ్బరి పచ్చడిని వేసుకొని తింటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.